ఎలా తీసుకున్నాడు అంటే మేడం బాగా దగ్గర అయ్యి అమ్మ అనే స్టేజ్లో తీసుకున్నాడు. అంటే ఆవిడని అమ్మ అని పిలవడం గట్ట ఇలా తీసుకున్నాడు. వాళ్ళ హస్బెండ్ని కూడా ఇలాగ బాబాయ్ అని ఇలా పిలిచేవాడు. అయితే ఏంటైందంటే అమ్మ కాస్త ఇలా 1 month తర్వాత నన్ను అలా పిలవద్దు, నాకు నచ్చట్లేదు అని చెప్పాడు. అమ్మ అని పిలవాలనే డెసిషన్ ఈ అబ్బాయిదా? ఈ అబ్బాయిది. ఆమె ఈ అబ్బాయిది. ఈ అబ్బాయి అంటే మేడంని అలా అనుకున్నాడు, అంత సాయితేజ అనుకున్నాడు. అయితే ఏంటైందంటే 1 month తర్వాత ఇలా పిలవద్దు, వద్దు నన్ను ఇలా పిలవద్దు అని అన్నారు. అయితే మంచి ఎందుకు మేడం అలాగ అంటున్నారని నాకు చెప్పాడు. నాకు అన్నీ చెప్పినాడు. అవి ఏం పట్టించుకోకు, ఇది ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, కాన్సన్ట్రేట్ చేయి అని అన్నాను. అయితే మంచి అలాగా మెసేజ్లు ఎక్కువైపోయి మేడము అంటే తిను రిప్లై ఇవ్వకు నేను చెప్పేవాడిని. తిను రిప్లై ఇచ్చేవాడు కాదు. ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, ఏం చేసావు, నాతోటి ఇంకో అబ్బాయితో తిరిగేవారు. తనతోటి ఎందుకు తిరుగుతున్నావు, అరే మీ ఆవిడ తనతో తిరగడానికి అని అనేవారు. తర్వాత మా ఇద్దరిని దూరం పెట్టాడు. మా ఇద్దరిని దూరం పెట్టేస్తే అడిగారు భయపడి. అయితే మమ్మల్ని ఎక్కడ ఏంటంటారని మమ్మల్ని ఆల్రెడీ తిట్టారు, కానీ ఆ రకంగా తిట్టలేదు. అంటే సబ్జెక్టులు రాయట్లేదు, నోట్స్లు రాయట్లేదు, ఈ విధంగా తిట్టారు మమ్మల్ని.